శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము నామ మహిమ చెప్పుకుంటున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి మహారాజ్ఞి. ఆమె నామాల్లో ఉన్న మహత్యాలు, ఆ నామం వల్ల మనం ఈ సంసారం అనే సాగరాన్ని ఎలా దాటగలుగుతాము అన్న విషయాలుగా చర్చించుకుంటున్నాం. ఈరోజు ఏ నామం గురించి చెప్తారు? ఈరోజు కూడా చాలా అద్భుతమైన నామం ఉందండి. మీరన్నట్టుగా ఆ నామ మహిమలు తెలియగరారండి అని మనం చెప్తున్నాం మన శ్రోతలకి. అలాగే ఆ నామామృతానికి ముందు ఒక పాట వినటం వరకే తెలుసు. మీరు పరిచయం అయిన తర్వాత ఆ నామాల్లో ఎంత శక్తి ఉంది, మనం భక్తిగా పఠిస్తే ఇంత మంచి ఫలితం వస్తుందా అన్న వివరం తెలిసిందండి. అసలుకి అమ్మవారి నామామృతాన్ని ఆస్వాదించిన కొద్దీ రుచి పెరుగుతుందండి. ఆస్వాదిస్తూ మామూలుగా మనం ఏదన్నా 1-2 సార్లు తినంటే వెగటు పుడుతుంది మనకి. కానీ అమ్మవారి నామం అమృతం కదా, అది ఎంత గ్రోలినా ఇంకా మనం ఆస్వాదించాలి, ఇంకా గ్రోలాలి అన్న ఇదిలోనే ఉంటుంది. ఆవిడ నామాల మహిత్యమే అటువంటిది. ఆ నామ మహిత్యం తెలియగరారండి అని మనం చెప్పినందుకు ఆ నామ మహత్యాన్ని మనం ఎంత చెప్పుకుంటే అంతగా వాళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దైవత్వం ఏంటో అర్థమవుతుంది అనమాట. దైవత్వం అంటే దైవశక్తి ఎంత గొప్పది, అది సూక్ష్మ రూపంలో ఎలా ఉంటుంది, స్థూల రూపంలో ఎట్లా ఉంటుంది బాగా తెలుస్తుంది. అయితే మనం ఇవాళ 12వ నామం చూద్దామండి. 12వ నామం మనం పూర్తి చేస్తున్నాం. 13వ నామం చెప్పుకోవాలి. ఈరోజు 13వ నామం. 13వ నామం ఏంటంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఇది అమ్మవారిని ఇప్పుడు మనం వర్ణించుకుంటూ వస్తున్నాం. వక్తలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఆవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, ఆవిడ యొక్క కనులు ఎలా ఉన్నాయి, మీనలోచన అని చెప్పాం. ఆవిడ మీనాక్షి, చేపల వంటి కన్నులు కలదని చెప్పాం. ఇప్పుడు ఆవిడ ఇక్కడ నుదురు అయిందండి. ఆ మన్మధుడి యొక్క మంగళ గృహానికి ఈవిడ కనుబొమ్మలే మంగళ తోరణంలాగా ఉన్నాయని మంగళ తోరణాలు. దాని కింద ఉన్నటువంటి కనులు ఏం చెప్పాము? వక్తలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. మీనాక్షి అంటే మీనముల వంటి కనులు గలది. ఎందుకని మీనముల వంటి కళ్ళు అంటే ఎప్పుడూ చెలించి లోలాక్షి ఆవిడ. రెండోదేమో ఆ మీనాలు, చేపలు దూరం నుంచే చూస్తూ సంతానోత్పత్తి ఎలా చేస్తాయో అమ్మవారు కూడా దూరం నుంచే మనని చూస్తూ కరుణిస్తుంది. ఆవిడ మన ఇంట్లోకి వచ్చి ఎప్పుడు మనం చూస్తూనే ఉంటుంది. కానీ మన ఇంట్లో అమ్మవారు లేదు అనుకోకల్లా, మనం ఎక్కడున్నా ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ జన్మ కనుక అక్కడి నుంచే చూస్తూ మనందరినీ రక్షిస్తుంది అనే భావం. మీరు చెప్పారు కదా, మనలోనే ఉంది, మన శ్వాసలోనే అమ్మవారు ఉందని. మనలోనే ఉన్నప్పుడు మన శ్వాస ఎలా ఉందో అమ్మవారు కూడా అలాగే మంచి చెడు చూస్తుంది. పాపానికి పాపకర్మలు ఇచ్చేస్తుంది, పుణ్యానికి పుణ్యకర్మలు ఇచ్చేస్తుంది. ఇక్కడ అమ్మవారి యొక్క నామం అండి నవచంపక పుష్పాభ. భా అనేది ఎప్పుడు వస్తుంది అమ్మవారికి. కాంతి ఆవిడని విడిచి వెళ్ళదు. ఆవిడ శక్తిలో ఉన్నటువంటి కాంతి అట్లాంటి మహత్యం అనమాట. ఆ కాంతి యొక్క మహిమ ఎలా ఉంటుందంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఇది నామం అండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనేది కేవలం ఆవిడ యొక్క బాహ్య రూప వర్ణన మాత్రమే. అంటే ఆవిడ చక్కటి ముక్కుంది, దానికి ఒక నాసాదండం అంటే 2 ముక్కలకి కలిపి ఒకటి ఇక్కడ దండంలాగా వేస్తారు. బులాకి అంటారు మన వాళ్ళు. బులాకి ఇది ఒక ఆభరణ విశేషం. ఈ బులాకి కూడా అమ్మవారు ధరించి ఉంది. నాసాదండము, నాసా అంటే ముక్కు, నాసిక, దానికి దండంలాగా ఇది వేస్తారు. ఇది అమ్మవారు ధరించి ఉంది. కాకపోతే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే ఆడ ముందు ముక్కు ఎలా ఉందో వర్ణిస్తున్నారు, తర్వాత ఆ ముక్కుకున్న ఆభరణాన్ని కూడా వర్ణిస్తున్నారు. ముక్కు ఎలా ఉంది అంటే అప్పుడే వికసించినటువంటి సంపెంగ పువ్వు చక్కగా పొడుగ్గా ఉంటుంది. ఇంకా విచ్చుకున్న తర్వాత ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే వికసించబోతున్న ఆ సంపెంగ పువ్వు పొడుగ్గా ఉంటుంది చక్కగా.
నవ చంపక పుష్ప, చంపకము అంటే సంపెంగ పువ్వు, నవ అంటే తాజాగా అప్పుడే వికసించి ఉన్నదనమాట. అప్పుడే వికసించి ఉన్నటువంటి సంపెంగ పువ్వు ఎలా ఉందో, అంటే సంపెంగ పువ్వు కాంతి ఎలా ఉందో అమ్మవారి ముక్కు కూడా అలా ఉంది. మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం, మనకి సంపెంగ పువ్వు తెలుసు కానీ అమ్మవారి ముక్కు తెలియదు. అవునండి. అమ్మవారు వచ్చినా మనం ఆవిడ చూసి దడదల్లాడిపోతాం, దండం పెట్టుకోవడమే గొప్ప, ఆ శక్తిని తట్టుకొని. ఆవిడ ముక్కు ఎక్కడ చూస్తాం మనం, చూడలేము. ఆవిడ పాదాలు చూస్తేనే గొప్ప. ఏదో మూక కవి లాంటి వాళ్ళకంటే సాధ్యం, కానీ మనం ఏ పోటీ వాళ్ళమండి. అందుకని ఆవిడ ఎలా ఉంటుందో మనకి దర్శింపజేయాలని కవులు ఈ రకంగా మనకి వర్ణనలు చెప్పారు. చెంపక అనేది సంపెంగ పువ్వు అయినప్పుడు ఆ సంపెంగ పువ్వు అందరూ చూడగలుగుతారు. ఆ సంపెంగ పువ్వు పొడుగ్గా చక్కగా విచ్చుకోబోయే ముందర అరవిచ్చి ఉంటుంది. అది పొడుగ్గా ఎలా ఉందో అమ్మవారి ముక్కు కూడా పొడుగ్గా ఉంది. అంటే ముక్కు పొడుగ్గా ఉందని ఎందుకు చెప్తున్నారంటే, కోటేరేసిన ముక్కులన్నీ పొడుగ్గానే ఉంటాయి. అవునవునవును. చక్కటి కనుముక్కు తీరం, కోటేరేసిన ముక్కు అంటారు. ఆ కోటేరేసిన ముక్కలన్నీ కూడా చక్క పొడుగ్గా నాజుగ్గా ఇట్లాగే సంపెంగ పువ్వులాగానే ఉంటాయి. అందుకని ఫస్ట్ అమ్మవారి యొక్క సౌందర్యవర్ణన చేసేటప్పుడు సంపెంగ పువ్వులాగా పొడుగ్గా చక్కటి నాసిక కలది అని చెప్పారు. రెండోది ఏమిటి, ఇక్కడ మనకి రెండు వస్తాయండి విషయాలు. ఒకటి అంగ సాముద్రికం, రెండోది హస్త సాముద్రికం. అంగ సాముద్రికం అంటే సాముద్రిక లక్షణం అనేది సాముద్రిక శాస్త్రం ఉన్నది మనకి. అంటే పామిస్ట్రీ అంటున్నాం కదా, ఈ అరిచేతి రేఖలన్నింటి పామిస్ట్రీ. అదేంటంటే హస్త సాముద్రికం, హస్తాల్లో ఉండే రేఖలను బట్టి. అంగ సాముద్రికం అంటే పురుషులకైనా స్త్రీలకైనా అండి, ప్రతి అవయవానికి ఒక లక్షణం ఉంది. ఈ లక్షణం ప్రకారం ఈ కన్ను ఇలా ఉంటే అది సౌందర్య లక్షణం, ఈ లక్షణం ప్రకారం ముక్కు ఇలా ఉంటే ఇది సౌందర్య లక్షణం. ఇప్పుడు మనకి బ్యూటీ కంటెస్ట్ చేసినప్పుడు మెజర్మెంటల్ బ్యూటీసే కదా ఇవన్నీ మనకి, అంతే కదా. మెజర్మెంట్స్ చెప్తారు, ఈ ముక్కు ఇలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో అంగాంగ సౌందర్యంలో ఏది ఎంత ఉండాలో మెజర్మెంట్స్ చెప్పి ఆ బ్యూటీషియన్స్ని ఇంకా ఏవో జనరల్ నాలెడ్జ్ రవి వాళ్ళ చేత అడిగించి వాళ్ళకి బ్యూటీ కంటెస్ట్లో విన్నర్గా చెప్తారు. కాకపోతే ఈ బ్యూటీ కంటెస్ట్కి ఈ ఐడియా ఇచ్చింది మన శాస్త్రాలే. మన శాస్త్రాలే మరి, భారతీయ శాస్త్రం. మన భారతీయ శాస్త్రంలో లేనిదే ఉందండి అసలుకి. ప్రపంచ శాస్త్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని సంస్కృతంలో ఉన్న భారతీయ శాస్త్రాల్లోనే ఉన్నాయి. అన్నీ ఇంకా ఇతర భాషల్లోకి ఎంత అనువదించారో మనకు తెలియదు. సంస్కృతం అంటే వేదం అండి, వేదంలో లేనిదేమీ లేదు. ఆ వేదం అర్థం చేసుకోవడంలోనే ఉంది అంతే. ఆ వేదం అర్థం చేసుకుంటే మొత్తము విశ్వవ్యాప్తమైనటువంటి రహస్యాలన్నీ వేదంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఆ వేదార్థాన్ని తెలుసుకోవాలి. వేదం చదవటం అందరూ చదువుతారు, వేద పండితులు అందరూ వచ్చి వేదం పనస చదవమంటే ఘనాపాటిలు వచ్చి చదివి వెళ్తారు పెళ్ళిళ్ళలో ఆశీర్వచనాలు. అది శ్రవణ సౌభాగ్యమే, అర్థం వేరు. వేదార్థం తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ వేదార్థం చెప్పగలిగినప్పుడు దాంట్లో రహస్యాలు చెప్పేవాళ్ళు కూడా చాలా నిపుణులై ఉండాలి. ఆ వేదార్థం కొన్ని వేదాతీతమైన మనం చెప్పకూడదని కూడా చెప్తారు వేద పండితులు అడిగితే. అలా వాళ్ళు వేదార్థం తెలిసిన వాళ్ళకి ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఏది మిగలదండి. అసలు పంచమ వేదం కింద చెప్పిన మహాభారతమే దాంట్లో ఉన్నవి ప్రపంచంలోనే ఉన్నవి. దాంట్లో ఏదో లేదంటే ప్రపంచంలో కూడా ఏది లేదు బొమ్మన్నారు. అది ఉంది కదా. మహాభారతం గురించి ఎలాగో చెప్పారు, ఎక్కడన్నా ఏదైనా ఉందంటే మహాభారతంలో ఉంటుంది. మహాభారతంలో లేదంటే ఎక్కడ లేనట్టే లెక్క. అంటే మహాభారతంలో అన్ని రాశాడు వ్యాసుడు, మరి అసలు లేదంటూ లేదు. అంటే ధర్మం తగ్గించి కలియుగ నాశనం వరకు అన్నీ రాసేసాడు ఆయన దాంట్లో. అందుకని అలాగే వేదంలో లేనిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే సౌందర్య శాస్త్రం ఉంది మనకి. ఆ సౌందర్య శాస్త్రంలో మళ్ళీ అంగ సాముద్రికము హస్త సాముద్రికం రెండు ఉన్నాయి ఈ లక్షణ శాస్త్రాల్లో. ఈ అంగ సాముద్రికం వచ్చేసరికి కళ్ళు ఎలా ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ముక్కు ఎంత పొడుగు ఉండాలి, ఎలా ఉండాలి. కళ్ళు కూడా పొడుగులు లెక్కలు ఉంటాయండి, అంతే కదండి. తామర పువ్వు రేఖలాగా కళ్ళు ఉన్నాయి, లేకపోతే చేపలాగా కళ్ళు ఉన్నాయంటే మరి దాని పొడుగు తెలిసిపోతుందిగా. అవును కదా. ఇప్పుడు పారిజాతం పువ్వు కూడా ఉంది, దాని పొడుగంత కన్నులంటే ఏం బాగుంటుంది. తామర పువ్వు రేకుకే పొడుగు ఉంటుంది, ఆ పొడుగుతో పాటు కొసదేరినటువంటి చక్కటి ఆకారం ఉంటుంది చాలా. మరి ఆ మెజర్మెంట్స్ దానికి ఉన్నాయిగా, అవి చూసే ఇప్పుడు బ్యూటీ కనుముక్కు తీరనే అంటారు కదండి. కనుముక్కు తీరనే అంటారు కదా. ఎవరిని చూస్తే కనుముక్కు తీరు బాగుందా అని అడుగుతారు పెళ్లి చూపులకి వాటికి వెళ్ళా పూర్వం కాలంలో. రంగు తక్కువ కనుముక్కు తీరు బాగుండాలి ఇదివరకు వాళ్ళు అనేవారు.
రంగు ఉంటే ఎరుపు 7 రంగులు 7 వంకాలు తీసేస్తుంది అనేవారు పెళ్లి చూపుల్లో. లేదంటే కనుముక్కు తీరున్నా బాగుండాలి, రంగు తక్కువ ఉన్నా అని. అలాగే కనుముక్కు తీరుకి అంగ సాముద్రికం ఉంది మనకి. అంగ సాముద్రిక పాదాలు ఎంత వెడల్పు ఉండాలి, చేతులు ఎంత పొడుగు ఉండాలి. రాముడికి అంగ లక్షణాలన్నీ కూడా అంగ సాముద్రికల్లో హనుమంతుడు సీతాదేవికి వర్ణించి చెప్తాడు. నువ్వెవరివో రాముడి దగ్గర నుంచి వచ్చావని నాకు నమ్మకం ఏంటి, ఈ రావణాసుడు మాయా వ్యక్తిని పంపించి ఉండొచ్చు, నువ్వు కూడా ఒక మాయావేమో, ఎంత భయంకరంగా ఎంత పెద్దగా ఉన్నావు అంటే ఆయన సూక్ష్మ రూపంలోకి మారి సీతామ్మవారికి రాముడు ఎలా ఉంటాడో అంగాంగ సౌందర్యం చెప్తాడు. దాంట్లో భుజాలు ఎంత వెడల్పు ఉన్నాయి, పాదాలు ఎంత పొడుగున్నాయి, ఆజానుబాహుడు కదా, మోకాళ్ళ వరకు ఆయన చేతులు ఎలా తగులుతున్నాయి, ఎంత గిరిజాల జుట్టు నల్లగా ఉంది, ఎంత విశాల నేత్రుడు. మరి ఇదంతా అంగశాస్త్రమే కదా. అంగ సాముద్రిక లక్షణాలతో హనుమంతుడు సీతాదేవికి రాముడి గురించి మొత్తం చేశాడు. మనకు అది ఉండనే ఉంది. దానికన్నా ముందు వచ్చిందేగా లలితా సహస్రం. అవును కదా. ఇక్కడి నుంచే రామాయణంలో వాల్మీకి తీసుకున్నాడు. మరి చెప్పందంటూ ఏది లేదు, మన శాస్త్రాల్లో అన్నీ ఉన్నాయి. అమ్మవారి ముక్కు ఎలా ఉంది అంటే అంగ సాముద్రిక లక్షణాలను తీసుకొని వసిన్యాది వాగ్దేవతలు ఆవిడ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని చెప్పారు. ఈ ఒక్క నామం చదువుకుంటే చాలండి, జలుబులు, దగ్గులు, తుమ్ములు, ముక్కు దురదలు, ఎలర్జీలు అన్నీ పోతాయి. ఎలర్జీలు కూడా అన్ని ఎలర్జీ వచ్చేదే ముక్కుతో కదా. అవును కదా. ఏదోటి పీలుస్తాం మనము, ఆ ఎలర్జీ ఆ వాసన మనకు పడదు. కొంతమందికి అగరవత్తు పడదు. అవునండి బాబాయ్. కొంతమందికి కాస్త పోపులు వేస్తుంటే పడదు, వంట చేస్తుంటే పడదు. కొంతమందికి బయట డస్ట్ ఉంటే వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంది. ఇవన్నీ నాసికా వ్యాధులే కదా. రైటే కదా. ఈ నాసికా వ్యాధులన్నీ తగ్గాలంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ఈ నామాన్ని చక్కగా పారాయణ చేసుకుంటే, మనం ప్రతిసారి చెప్తున్నాము, ఆ నామాన్ని ఒక్కసారి చదువుకొని అలా వెళ్ళి ఇలా తగ్గలేదంటే ఏది ఫలితం ఇవ్వదండి. పరీక్షకు కూడా 4 రోజులు గట్టిగా చదివితేనే మంచి మార్కులు వస్తాయి కదా. అలాగే ఈ జీవితంలో ఉన్నటువంటి పరీక్షలకి అమ్మవారిని మనసావాచా కర్మణ చక్కగా ఈ నామం చదువుతున్న తల్లి, ఈ నామపారాయణతో నాకు ఉన్నటువంటి వ్యాధులు సర్వ వ్యాధి నివారిణి అయిన మా అమ్మవారు, సర్వ రోగహర చక్ర స్వామిని అయిన మా, అది కూడా ఆవిడే. అందుకని నాకు ఈ నాసికా వ్యాధి తగ్గాలి అనేటువంటి నమ్మకంతో రోజు 108 సార్లు కనీసం 41 రోజులు పారాయణ చేసి, కొంతమంది ఈ మధ్య అడుగుతున్నారు నన్ను, 41 రోజులు పారాయణ చేసినా తగ్గలేదు, ఏం చేయమంటారు అంటే మనకుండేటువంటి వ్యాధి 41 రోజుల్లో తగ్గేది కాదని అర్థం చేసుకోవాలి. మనకుండే సమస్య బరువు ఎక్కువ ఉంది, ధ్యానం తక్కువ ఉంది. బరువు రెండు సమానం అవ్వాలిగా. ధ్యానం తేలికగా ఉండి సమస్య బరువుగా ఉంటే ఎట్లా తూగుతుంది తూకంలో? అసలు ఎవరైనానండి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు పారాయణ చేసుకుంటా ఉంటేనే కదా మంచిది కదండి. అది కూడానండి కడుపు నిండిన తర్వాత కంచం బారేసినట్టు అది కాదు వ్యవహారం. జీవితాంతం సుఖమంగా శాంతిగా ఉండాలంటే అమ్మవారి ధ్యానం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి. మనకి సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా చేస్తాము, పుట్టేప్పుడు అమ్మవారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు రోజు లలితా శాస్త్రం చదువుకోమని ఎందుకు చెప్పారు మరి? ఏదో ముక్కు దొరద వచ్చినప్పుడు ఇది, కంటి దొరద వచ్చినప్పుడు అని మనం చెప్తున్నాం అంటే ఆ వ్యాధి సమస్యకి నివారణ చెప్తున్నాం. అట్లాని రోజు చదవద్దని కాదుగా, రోజు కూడా లలితా సహస్రం పారాయణ చేయాలి. ప్రత్యేకించి మనకున్న సమస్యకి 108 సార్లు ఆ నామా పారాయణ చేయమని చెప్తున్నాం. సో ఆ రకంగా ఈ నామానికి ఉన్న ఫలితం ఏంటంటే మన నాసికా వ్యాధులన్నీ కూడా నివారింపబడతాయి. ఈ అమ్మవారికి ఉన్నటువంటి ఈ సౌందర్య వర్ణనలో అమ్మవారు చక్కటి కోటేరేసిన ముక్కుకి మంచి బులాకి ధరించి అద్భుతంగా వెలిగిపోతుంది ఆవిడ. ఆవిడ సౌందర్యాన్ని చూసి దండం పెట్టుకుంటేనే చాలు, సమస్త వ్యాధులు కూడా వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. ఉండమన్నా ఉండవు. చాలా మంచి నామని చెప్పారండి శ్రీ గారు. మన సదాశివ కుటుంబంలో ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారి పుస్తక రూపమైన ఎవరింటికి వెళ్తుందో తీయండి. తప్పకుండానండి. ఇది ఒక్క కాగితం పడిందండి. రాజ్యలక్ష్మి దుబాయ్. రాజ్యలక్ష్మి దుబాయ్ నుంచి అమ్మ చాలా దూరదేశం నుంచి కూడా మా ప్రోగ్రామ్ని నువ్వు వీక్షించి నీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి పుస్తకాన్ని కోరుకుంటున్నావు. దుబాయ్లో మన తెలుగు వారందరికీ కూడా
లలిత అమ్మవారి గురించి నువ్వు చక్కగా చెప్పు. వాళ్ళందరికీ కూడా మన భారతీయ సంప్రదాయాలు, మన దేవతా విషయాలన్నీ కూడా ప్రచారం చెయ్యి. అమ్మవారు నిన్ను ఆల్రెడీ కరుణించింది, ఇంకా నీకు అనేక సౌభాగ్యాలు, అనేక రకమైనటువంటి అంటే సౌభాగ్య లక్షణాలు ఉన్న నిండు జీవితం నీకు అమ్మవారు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చక్కగా జీవిస్తావు. రాజ్యలక్ష్మి, కోశనాథ, చతురంగ బలేశ్వరి అమ్మవారి నామాల్లో. తల్లి నీ పేరు రాజ్యలక్ష్మి. నువ్వు చక్కగా ఈ రాజ్యలక్ష్మిలాగా ఎప్పుడు జీవిత పర్యంతం హాయిగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అనుకుంటున్నాము. శుభమస్తు. త్వరలో నీకు పుస్తకం ఇంటికి చేరుతుంది. వీడియో పంపించడం మాత్రం మర్చిపోవద్దు. రాజ్యలక్ష్మి గారు, మీకు త్వరలో తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. మీ పూర్తి చిరునామా మన వీడియోలో ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి మీ అడ్రస్ పంపించండి. పుస్తకం అందుకున్న తర్వాత మర్చిపోకుండా ఒక చిన్న వీడియో చేసి పంపించండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.